ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇక మీపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన చెల్లింపు విషయంలో కేంద్రం కీలక సవరణలను ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు 45 రోజుల్లోగా చలాన్లు కట్టాలి. వాహనాలపై 5కు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు కావచ్చు. ఇకపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. వివరాల ప్రకారం సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్ 1989లో కేంద్ర రవాణా శాఖ ఈ కీలక సవరణను ప్రతిపాదించింది. ఈ క్రమంలో ట్రాఫిక్ చలాన్లపై చర్యల విషయంపై కొత్తగా కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అఫీల్ వేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీస్ జారీ చేయాలి. ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీస్ పంపాలని స్పష్టం చేసింది. ఇలా కొత్త రూల్స్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక వాహనంపై 5 అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ను సంబంధిత అథారిటీ సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఇక అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతున్నాయి. అయితే కొత్త నిబంధనల ప్రకారం చలాన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే. ప్రస్తుతం 30 రోజుల్లోగా చలాన్ చెల్లించాలి. చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఒకవేళ చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే సదరు వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. ఈ కారణంగా వాహనం అమ్మకం, కొనుగోలు వంటివి జరగలేవు. ఇక లైసెన్స్ లో చిరునామా, పేరు మార్పుతో పాటు రెన్యువల్ కూడా కుదరదు. అయితే ప్రస్తుతం చలాన్లను వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. కొత్త రూల్ ప్రకారం డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడవుతాడు. కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి మెయిల్ పంపవచ్చని కేంద్రం తెలిపింది. ఆ మెయిల్ పంపడం కోసం comments@gov.in కి ఈమెయిల్ చేయవచ్చని సూచించింది.